అవసరానికి ఇచ్చిన డబ్బు తిరిగి వెనక్కి రావడానికి ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? అలాగేనమ్మా. కష్టార్జితంగా మనం సంపాదించుకున్నటువంటి డబ్బు ఎవరికైతే అప్పుగా ఇచ్చామో తిరిగి దాన్ని సొంతం చేసుకునటానికి గాను, రాబట్టుకునటానికి గాను రేపటి రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించాలో మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఈ పరిహారాన్ని రేపటి నుంచి ప్రారంభం చేసి వరుసగా 4 బుధవారాల పాటు చేయండి. రేపటి రోజున ప్రారంభం చేస్తేనే మీకు ఈ ఫలితాలు వస్తాయి. వరుసగా 4 బుధవారాల పాటు చేయాలి. చాలా తేలికైనటువంటి పరిహారం, పెద్ద కష్టపడవలసింది కూడా ఏం లేదు. దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏంటంటే గనక ఉదయం పూట ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి కాస్త ఆకుపచ్చగా ఉండేటువంటి గడ్డి కానీ లేకపోతే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తినిపించండి. అది ఏదైనప్పటికీ ఆకుపచ్చనిదై ఉండాలి. గడ్డి కావచ్చు, లేకపోతే ఆకుకూరలు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఆకుపచ్చగా ఉన్నవి తినిపించండి. దీని తర్వాత కాస్త సంధ్యా సమయం వేళ బాగా డార్క్గా ఉండేటువంటి బట్టలు వేసుకోండి. స్నానం చేసి మంచిగా డార్క్గా ఉండేటువంటి బట్టలు వేసుకోండి. ముదురు రంగులతో కూడినటువంటి దుస్తులు వేసుకోండి. ఇప్పుడు ఒక బూర్జపత్రం తీసుకోండి. మీకు సాధారణంగా పూజా స్టోర్స్లో బూర్జపత్రం అంటే ఇచ్చేస్తారు. ఈ బూర్జపత్రం తీసుకొని దీని మీద కర్పూరపు కాటుకతోటి మీకు ఎవరి నుంచి డబ్బులు రావాలో వాళ్ళ పేరు రాయండి. కర్పూరపు కాటుక అంటే ఏంటంటే కనుక ముద్ద కర్పూరం బాగా వెలిగించి దానిపైన ఒక స్టీల్ ప్లేట్ లాంటి దాన్ని ఇలా పట్టుకున్నారనుకోండి, కొంచెం ఏదైనా పట్టకారు కానీ ఇలా పెట్టి ఆ పొగంతా దానికి అంటుకుంటుంది. అప్పుడు దాంట్లో కాస్త ఆవ నూనె వేసి రంగరిస్తే ఒక కాటుకలాగా వస్తుంది. ఇది కర్పూరపు కాటుక. దీంతో వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ పేరు రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే గనక దీని మీదనే, అంటే ఏ బుర్జపత్రం మీద అయితే పేరు రాశారో దాని మీద కాస్త ఒక గోమతీ చక్రం పెట్టండి. ఒక చిన్న ఇంగువ ముక్క పెట్టండి. ఒక గోమతీ చక్రం పెట్టారు, ఒక ఇంగువ ముక్క పెట్టారు. ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మొత్తం రసం పిండేయండి. దాని మీద మొత్తం నిమ్మకాయ అంతా రసం పిండేయండి. ఒక గట్టి మేకు తీసుకొని, పెద్ద మేకు, ఆ మేకు సహాయంతో దీన్ని రావి చెట్టు మొదట్లో గుచ్చండి. అంతే మీరు చేయవలసింది. ఇలా ప్రతి బుధవారం కూడా వరుసగా రేపటి నుంచి ప్రారంభం చేసి ఎక్కడా బ్రేక్